మహారాజ్ అయితే రాబోతుంది కదా! సో, సినిమా పైన మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ బాలకృష్ణ ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా ఆ సాంగ్ నేను చూసాను 'దబిడి దిబిడు'. అసలు గ్రేస్ మామూలుగా లేదండి. ఆ సాంగ్ చూస్తే మనం చెప్పొచ్చు ఇది బ్లాక్ బస్టర్ వరకు కూడా వెళ్ళొచ్చని. నేను కూడా ఇప్పుడు రీల్ కూడా అది చేద్దామనేసి ఇదిగో పార్క్కి వచ్చాను. సో ఇప్పుడు నేనైతే అంటే ఓకే. సాంగ్ ఓకే. బట్ దాంట్లో వల్గారిటీ ఉందని చెప్పేసి బయట పబ్లిక్ టాక్. మీరేమంటారు దాని గురించి? అది చూసిన బట్టి ఉంటదండి. చూసిన బట్టి ఉంటది. చాలా మంది ఈయన వయసుకి 'ఊర్వశి రౌతెల్లతోటి అవసరమా? అంటే ఇలాంటి డాన్స్ స్టెప్స్ అవసరమా అని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి అసలు? ఆహ్, అది ఏజ్‌కి అది మూవీ కదా! అంటే స్టెప్స్ మీరు చూసే ఉంటారు కదా! స్టెప్స్ ఎలా అనిపించాయి? చాలా ఇగ బాలకృష్ణ గ్రేస్ గాని ఏది తగ్గలేదు ఇప్పటి వరకు గాని. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పటి వరకైతే ఏం తగ్గలేదు. అలానే బాగా డాన్స్ చేస్తున్నారు. అంటే 'మిస్టర్ బచ్చన్‌లో' కూడా ఇలాంటిది ఒక సాంగ్ వల్లనే అది శేఖర్ మాస్టర్‌కి దెబ్బ పడింది కదా! శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఇదే సాంగ్ మళ్ళీ తీసుకోవడం అంటే ఇలాంటి స్టెప్స్ తీసుకురావడం వల్ల మరి ఆయన లైఫ్ అయిపోయిందని చాలా మంది అంటారు. మీరేమనుకుంటున్నారు శేఖర్ మాస్టర్ గురించి? లేదండి. ఎవ్రీ సంక్రాంతికి మూవీస్ వస్తూనే ఉంటాయి. ఈ సంక్రాంతికి మనకి 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్' దాంతో పాటుగా సంక్రాంతికి వస్తున్నామని 3 సినిమాలొచ్చాయి. సో 3 సినిమాల్లో కూడా ఏ సినిమా హైప్ ఎక్కువిస్తుంది అనుకుంటున్నారు? సంక్రాంతి మేము సంక్రాంతి. ఎందుకని 'డాకు మహారాజ్' రాదంటారా? అంటే ఇది ఫ్యామిలీ అందరు చూసే మూవీ. మేబీ వెంకటేష్ అనేసరికి చాలా మంది ఫ్యామిలీతో వస్తారు. అండ్ అతని మూవీస్ కూడా వెంకటేష్ మూవీస్ అయితే చాలా బాగుంటాయి. సో ఇప్పుడు 'డాకు మహారాజ్‌లో' కూడా చూసుకున్నట్టయితే మనకి ఒక స్టోరీ అయితే చూపించారు ట్రైలర్‌లో మీరు చూసే ఉంటారు. ఒక చిన్న పాపని. లాస్ట్ టైమ్ 'భగవంత్ కేసరిలో' కూడా మనకు ఒక చిన్న పాపని చూపించి అది శ్రీలీల అంత పెద్ద స్టోరీ జరిగింది. సో అలాంటి స్టోరీస్ ఏమైనా తీసుకొస్తారా? అంటే పబ్లిక్ ఆడియన్స్‌కి నచ్చుతదంటారా? అదైతే నేను చెప్పలేనండి. అంటే ఇక్కడ 'గేమ్ చేంజర్' కూడా వచ్చింది కదా! అవునవును. నేను రామ్ చరణ్ చాలా పెద్ద ఫ్యాన్ నా 7th క్లాస్ నుంచి. సో ఈరోజు వెళ్దాం అనుకున్న ఇంకా ఫ్రెండ్స్ రాకపోయేసరికి వెళ్ళలేదు. రేపైతే పక్కా వెళ్తాను నేనైతే. ఓకే. ముగ్గురితో కంపేర్ చేస్తే ఈసారి పోటీలోకి అయితే ఖచ్చితంగా విన్ అయ్యేది ఎవరు? నాకైతే 3 బెస్టేనండి. నేను ఒక్కరని మీ చెప్పలేను. ఫేవరెట్ హీరో ఉన్నారు ఇక్కడ. అండ్ ఫ్యామిలీ హీరో ఉన్నారు 'వెంకటేష్' గారు. అండ్ మాస్ హీరో 'బాలకృష్ణ' ఉన్నాడు. సో ముగ్గురిలో కంపేర్ చేస్తే ఎవరిది బెస్ట్ అంటారు ఇంకా? నేను అలా చెప్పలేనండి. నాకు ముగ్గురు బెస్టే. బావున్నా. సో ఇప్పుడు సినిమా చూస్తున్నారు 'సంక్రాంతి పోరులో' మాత్రం 3 సినిమాలున్నాయి. 'గేమ్ చేంజర్' ఈరోజు రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే సినిమా వచ్చేసి 'డాకు మహారాజ్'. సో 'డాకు మహారాజ్‌కి' మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా పైన? తెలీదు. కొంచెం పర్లేదు. అంత రిలీజ్ అయ్యాక గాని చూడలేం. ఓకే. అంటే 'బాలకృష్ణ' అనేది మనకి తెలిసిందే. ప్రతి సంక్రాంతికి హిట్ అందుకునే బాలయ్య. ఈసారి కూడా హిట్ అందుకునే ఛాన్స్ ఉందంటారా? ఉంది గానీ ఒక సాంగ్ వచ్చిందబ్బా! 'దబిడి దిబిడి' సాంగ్ అన్నది కొంచెం ఓవర్‌గా ఉంది. అంటే ఎప్పుడు కూడా బాలయ్య గారు ట్రెండింగు న్యూ న్యూ గాలినే తీసుకొస్తారు. కొత్త అమ్మాయి చిన్న చిన్న అమ్మాయిలతో చేసినా గానీ ఇంత ఏజ్‌లో కూడా యంగ్‌గా ఉండి మంచిగా బాలకృష్ణ గారు ఇప్పుడు 'దబిడి దిబిడి' అన్నారు కదా! ఆ సాంగ్ వల్గర్‌గా ఉంది. శేఖర్ మాస్టర్ పని అయిపోయింది. ఇలాంటి సాంగ్స్ చేసి పబ్లిక్ ఆడియన్స్‌కి చిరాకు తెప్పిస్తున్నాడు అని అంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? అది నార్మలే. అంటే ఇప్పుడు ట్రెండింగ్ అదే కదా! ఇప్పుడు ఎవరు మంచియి చూడట్లేదు. బ్యాడ్‌యే చూస్తున్నారు. అట్లే ట్రెండింగ్ అవుతున్నాయి ఇప్పుడు బ్యాడ్‌యి. మంచి ఏమవుతున్నాయి? మంచి సాంగ్స్ ఏమీ లేదుగా. ఇదైతే జనరల్‌గా చూసుకుంటే 'బాలకృష్ణ' మనకి అంటే ఎప్పుడు కూడా ఒక ఇన్‌స్పిరేషనల్‌గా ఒక ఎమ్మెల్యేగా అయ్యుండి ఇలాంటి సాంగ్స్ అన్ని ఐటెమ్ సాంగ్స్ లాగా కనిపించే సాంగ్స్‌కి చేయడం కరెక్ట్ అంటారా మరి? నాకైతే తెలీదు. మూవీ చూసేదాకా నాకు తెలీదండి. ఓకే. అంటే ఇప్పుడు 'గేమ్ చేంజర్' ఇవన్నీ సినిమాలున్నాయి గదా! దానికి పోటీ ఇస్తదనుకుంటున్నారా? అంటే ఈసారి బాలయ్యనే వస్తాడా? ఎప్పుడు బాలయ్య వస్తాడు. ఈసారి కూడా బాలయ్య హిట్ అవుద్దనుకుంటా. మొన్న కూడా ఏదో సినిమా వచ్చిందబ్బా బాలయ్యది ఏంటది? 'భగవంత్ కేసరియా'. హిట్ అయింది కదా! అంతకుముందు ఇంకా చాలా సినిమాలు హిట్ అయింది. ఇది కూడా హిట్ అవుద్దనుకుంటున్నా. సో, ఇదే సంక్రాంతికి మనకి 'వెంకటేష్' గారు కూడా 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాతోటి వస్తున్నారు. సో, 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్‌తో వచ్చి సంక్రాంతితో మరి హిట్ కొట్టుకోగలుగుతాడంటారా? హ్మ్. వెంకటేష్ గారు అది చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలు బావుంటాయి. ఈ సాంగ్ అయితే బావుంది. ఏం సాంగ్ అంటే అది 'గోదారి గట్టు మీద రామచిలకవే' పాట బావుంది. సాంగ్ వింటేనే అంత బావుందంటే సినిమా ఫ్యామిలీ అండ్ కామెడీ ఇంకా అన్నీ ఉంటాయి దాంట్లో. హాయ్ అండి. సో, చెప్పండి. 'డాకు మహారాజ్' ట్రైలర్ చూసారా? చూసానండి. సో, ఎలా అనిపిస్తుంది అది? నాకైతే ఈసారి సూపర్ హిట్ సినిమా అనిపిస్తుందండి. అంటే సినిమా ట్రైలర్ చూసారు కదా! ట్రైలర్ మీకు ఎట్లా అనిపించింది? అసలు ఏ విధంగా అనిపించింది? ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ట్రైలర్‌లో ఏం నచ్చింది? ట్రైలర్‌లా
బాలయ్య చేసినటువంటి డ్యాన్స్, ఆ ఆ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ యొక్క నటన చాలా బాగా నచ్చింది నాకు. అంటే చిన్న పాప కూడా కనిపిస్తుంది కదా మరి అందులో. చిన్న పాప అంటే మనకి భగవంత్ కేసరిలో కూడా అలానే చూపించారు. ఇప్పుడు కీర్తి మన దాని పేరు ఏం పేరు శ్రీలీల. శ్రీలీల ఆ. కూతురుగా చేశారు. దాంట్లో తప్పేమో ఉంది. సో ఈసారి కూడా అలాంటి స్టోరీ ఉంటుందా మరి? ఏమైనా స్టోరీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు? స్టోరీ కొద్ది మారే అవకాశాలు ఉంటాయి. ఒకే స్టోరీని అలా కంటిన్యూస్ తీస్తే చూసే ప్రజలకి ఏంటంటే రొటీన్ లాగా వచ్చేస్తుంది. అక్కడ సీన్ అనేది మారుస్తుంది. ఏంటంటే ప్రజలకి ఇంకో ఈ రూపంలో ఇంకో సినిమా, ఈ రూపంలో ఇంకో సినిమా, ఒక కుతూహలం అనేది ఏర్పడుతుంది. ఓకే. అంటే డాకు మహారాజ్ అనే టైటిల్ కి తగ్గట్టుగానే బాలయ్య లుక్స్ కనిపించాయా మీకు? కనిపించాయి. ఓకే. సో ఇందులో ఒక సాంగ్ ఉంది కదా దబిడి దిబిడి అని చెప్పుకుంటూ, ఆ సాంగ్ మీకు ఎలా అనిపించింది? నాకైతే బాగానే అనిపించింది. సో దబిడి దిబిడి సాంగ్ లో వల్గారిటీ కనిపిస్తుంది అని చెప్పి చాలా మంది పబ్లిక్ రియాక్షన్ అయితే ఉంది. మీరేమనుకుంటున్నారు దాంట్లో? దబిడి తుపిడి అనే మనం ఆలోచన విధానంలో ఉండాలి అంటే తప్ప సాంగ్ లో డాన్స్ స్టెప్పులు కూడా వెరైటీగా ఉన్నాయి కదా, కొట్టడం గానీ బాలయ్య అవంతా. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఇటువంటి డ్యాన్సు అది ఉండాలి తప్పనిసరిగా. ఇటువంటి డ్యాన్స్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అటువంటి దానికే ఎక్కువ, రొమాన్స్ దానికే ఎక్కువ ప్రాధాన్యత అంటే ఇస్తున్నారు. చాలా మంది ఆ వయసులో అలాంటి డాన్స్లు అవసరమా అని అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు దానిపైన? అలా అనుకుంటే ఈరోజు ఆయన సినిమాలు ఇవ్వట్లేరు. ఈరోజు ఉన్నటువంటి అభిమానులకి ఆయన ఎంత వయసులో కూడా సినిమాలు తీస్తున్నారంటే మన ప్రేక్షకుల కోసమే అనేసి. ఓకే. దాంట్లో తప్పేమీ లేదు. అంటే శేఖర్ మాస్టర్ పని అయిపోయింది ఇట్లాంటివి చేసి అని అంటున్నారు. శేఖర్ మాస్టరు ఆయన ఎన్నో డ్యాన్సులు మనకి చూపించారు. సో ఎంత కలెక్షన్ తీసుకొస్తుంది అనుకుంటున్నారు సంక్రాంతికి డాకు మహారాజ్? ఈసారి మరి తిరుగులేదు, 500 crores అబోవ్. థ్యాంక్ యూ అండి. హాయ్. ఇప్పుడు సంక్రాంతికి సినిమాలు చూస్తూనే ఉన్నారు. సో 3 సినిమాలు పోటీగా ఉన్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. 3 సినిమాల్లో మీకు ఏ సినిమా ఈసారి హిట్ కొడుతుంది అనుకుంటున్నారు? నేనైతే యాక్చువల్లీ ముగ్గురులో రామ్ చరణ్ ఫ్యాన్ అండి. నాకంటే రామ్ చరణ్ ఇష్టం కూడా. ఆల్మోస్ట్ నా ఒకటే రామ్ చరణ్ ఉంటుంది. కానీ గేమ్ చేంజర్ అంత ఇయ్యలేకపోయింది హైప్ అని అంటున్నారు కదా, మరి మీరేమంటారు? బట్ అది ఇంకా మొత్తం మూవీ పూర్తిగా చూసిన తర్వాత తెలుస్తుంది కదండి కొంచెం. డాకు మహారాజ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అసలు? అది కూడా బాగుంది, చూసాను, ట్రైలర్ చూసాను, సాంగ్ కూడా చూసాను, బాగుంది. కొంచెం న్యూ ట్రెండ్ గా ఉంది. బట్ బాలకృష్ణ వయసు తోటి కంపేర్ చేస్తున్నారు కదా, మరి ఊర్వశి రౌతెల్ల తోటి బాలకృష్ణకి ఇంత అవసరమా అని అంటున్నారు. మీరేమంటారు దానిపైన? బాలకృష్ణకి వయసు పెరిగిన కొద్ది కొంచెం బాగా గ్రేస్ ఇంకా బాగా వస్తుంది. తను ఇంకా సూపర్ గా బాగుంది. దబిడి తిబిడి అని ఒక సాంగ్ తీశారు కదా, దబిడి తిబిడి అనేది చాలా వల్గర్ గా అనిపిస్తుంది అని కూడా చాలా మంది అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? జస్ట్ దీనికోసం కాదు, అంత తప్పేం లేదు కదండి. నార్మల్ గా అది ఒక డైలాగ్, అది అంత ఇదేమనిపించట్లేదు నాకైతే. సో బాలకృష్ణ ఒక ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు మనకి హిందూపురంకి. సో అలాంటి ఎమ్మెల్యే అనేవాడికి ఇలాంటి ఐటమ్ సాంగ్స్ అనేవి సూటబుల్ అంటారా? మరి దానివల్ల ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తాడు అనుకుంటున్నారు? మూవీ ఇండస్ట్రీ మూవీది పర్సనల్, అది బయటదే కదండి. ఇది యాక్టింగ్ అనేది వచ్చినోడికి ఇది ఓన్లీ యాక్టింగ్ అంతవరకే. బయట లైఫ్ బయట తనదే, అంతే కదా. లాస్ట్ సంక్రాంతికి కూడా వచ్చాడు బాలయ్య, హిట్ కొట్టాడు. మరి ఈసారి కూడా మరి వస్తున్నాడు, హిట్ కొట్టే ఛాన్స్ ఉంటే ఎంత వరకు కలెక్షన్ తేయగలుగుతుంది? హిట్ అయితే పక్క కొడతారు, ఎందుకంటే చూసాను, చాలా బాగుంది. ట్రైలర్ అయితే సూపర్ గా ఉంది. హిట్ అయితే పక్క వస్తుంది. బట్ కంపేరింగ్ చేసుకుంటే ఇంక ఇదే బాగుందని నాకు అనిపిస్తుంది. దానికి మించే ఇది ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. ఇది గేమ్ చేంజర్ పక్కన పెడితే ఫ్యామిలీ హీరో అయిన వెంకటేష్ గారు కూడా వస్తున్నారు సంక్రాంతికి వస్తున్నామని, అండ్ డాకు మహారాజ్ తో బాలయ్య. సో ఇద్దరితో కంపేర్ చేస్తే ఇద్దరు పోటీలో ఎవరు ముందుంటారు? చూసుకుంటే నేను ఒక రామ్ చరణ్ ఫ్యాన్, కానీ ఆయన బాలకృష్ణ మూవీ చూసాను ఇప్పుడంటే జస్ట్ ఒక 4 days బ్యాక్. చాలా బాగానే ఉంది, దానికంటే కొంచెం బాగానే ఉంది. ఇదే బాగుంటుంది బాబు మూవీ. అంటే మన వెంకటేష్ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనరే కదా. అది కూడా బాగుంటుంది. బట్ ఇది అన్నిట్లో ఫైట్ పరంగా కానీ మూవీ పరంగా అన్ని పరంగా బాగుంది, చూసాను కొంచెం. డాకు మహారాజ్ ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. బాలయ్య అంటేనే నటసింహం. 60+ ఏజ్ లో కూడా ఎంత హుషారుగా ఉన్నాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య. చిన్న పాపను వేసుకొని చేస్తున్నాడు కదా, అంటే మనకి అని చేయడం అట్లా అనిపిస్తుందా మీకు ఇక్కడ కూడా? నాకైతే ముఖ్యంగా స్టోరీ తెలీదు. డాకు మహారాజ్ అంటే అది రాబిన్ హుడ్ స్టోరీ అంటున్నారు. అంటే ధనవంతుల దగ్గర దోచుకొని పేదవాళ్ళకి పెట్టే పాత్ర అంటున్నారు. అలాంటి స్టోరీస్ చాలా వచ్చాయి కదా, మరి ఇందులో గతంలో అయితే చిరంజీవి చూసాము, కొండవీడి దొంగ, సేమ్ అదే స్టోరీ అంటున్నారు. ఆ స్టైల్ ఉంటది అంటున్నారు. కానీ బాలకృష్ణ గారి స్టైల్ వేరే ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్ అలాగే ఊర్వశి రౌతులతో ఐటమ్ సాంగ్ అయితే చాలా నచ్చింది. మా టీమ్ లో అందరము దబిడి దిబిడి సాంగ్ చేసేసాం ఆల్రెడీ. జనాలు అట్లనే మాట్లాడతారు. రిలీజ్ అయిన తర్వాత సమాధానం చెప్తాడు బాలయ్య.
అంత సీన్ లేదు. ఆయన నెంబర్ 1 కొరియోగ్రాఫర్. ఎందుకు పని అయిపోయింది? దబిడి అంటే ఏమైంది? అంటే లవ్ అంటే కొంచెం చూడడానికి బాగలేదు, నచ్చట్లేదు, చాలా మందికి నెగిటివ్ ఫీల్ తీసుకొస్తున్నారు కదా. నాకైతే ఏం వల్గర్గా అనిపించలేదు. బాలయ్య అంటేనే అన్ని ఫ్యామిలీ చూడదగ్గ చిత్రాలు చేస్తాడు ఆయన. ఈ ఏజ్ లో కూడా ఇప్పుడు 50 ఏళ్ళుగా హీరోగా అది సూపర్ స్టార్ గా రాణిస్తున్నాడంటే ఎవరి వల్ల సాధ్యమైంది? ఇది ఓన్లీ బాలయ్య వల్లనే. ఇండియా మొత్తం చూసుకో 50 ఏళ్ళుగా హీరో ఎవరు లేరు. వన్ అండ్ ఓన్లీ బాలయ్య అంతే. లాస్ట్ టైం చూస్తే సంక్రాంతికి భగవంత్ కేసరితో వచ్చారు, ఈసారి డాకు మహారాజ్తో రాబోతున్నారు. సో ఈసారి కూడా హిట్ కొట్టే అవకాశం ఉందా మరి సేమ్ డైరెక్టర్ తోటి? మళ్ళీ ఖచ్చితంగా ఎప్పుడు కూడా చూసుకో గత 50 సంవత్సరాలుగా సంక్రాంతి విజేత అంటే బాలయ్య. అంటే బాబీ గారు ఈ సినిమాతో మంచి హిట్ కొడతారు అనుకుంటున్నారా మరి? ఖచ్చితంగా జైలు అవకాశం కంటే కూడా మంచి హిట్ అవుతుంది. ఇది 300 కోట్లు అయితే వసూలు చేస్తుంది. అంటే ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ ఉంది అయిపోయింది, అండ్ దాంతో పాటు మనకి సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయేది. వెంకటేష్ కూడా పోర్లో ఉన్నారు. సో ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అంటారు? ఏ విధమైన పబ్లిక్ ని ఆకట్టుకుంటది అనుకుంటున్నారు బాలకృష్ణ సినిమా? బాలయ్య సినిమాకి ఎవరు పోటీ పడలేరు. పడితే ఒక చిరంజీవి, వన్ అండ్ ఓన్లీ చిరంజీవి. చిరంజీవి బాలయ్యకే ఎక్కువ పోటీ. వీళ్ళందరూ కూడా జూనియర్స్ కదా. గేమ్ చేంజర్ కూడా యావరేజ్ అని టాక్ వచ్చింది. సో ఓకే, మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకున్నారు మరి? భారీగా పెట్టుకున్నారా, నార్మల్ గా? నేనైతే డాకు మహారాజ్కి 300 కోట్లు వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. 300 కోట్లు. థ్యాంక్ యూ.